కూర్చోమ్మా. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వెక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని. కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైతే 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉందేమో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో
హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ గాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్న